అందరికీ నమస్తే. నేను మీ చల్లా శివకృష్ణ అడ్వకేట్. తెలంగాణ న్యూస్ ఛానల్ వారు నిర్వహించే న్యాయ సలహాలు అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. అవేమిటంటే కోర్టులో లొంగిపోవడం అంటే సరెండర్ అవ్వడం అంటే ఏమిటి, ఎప్పుడు కోర్టులో సరెండర్ అవుతారు, ఎక్కడ లొంగిపోవాలి, కోర్టులో సరెండర్ అయిన తర్వాత ఏమవుతుంది అనే ఈ 4 ముఖ్యమైన విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా కోర్టులో లొంగిపోవడం అంటే సరెండర్ అవ్వడం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఒక ముద్దాయి తనంతట తాను నేరుగా కోర్టు నందు హాజరయ్యి లొంగిపోవడాన్ని కోర్టులో సరెండర్ అవ్వడం అని అంటారు. ఇక రెండవది, ఎప్పుడు కోర్టులో సరెండర్ అవుతారు. ఎవరైనా వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పుడు సదరు వ్యక్తికి పోలీస్ వారి నుంచి అరెస్ట్ భయం కానీ పోలీస్ వారి నుంచి హాని కానీ ఉంది అని భావించినప్పుడు సదరు వ్యక్తి పోలీసులకు దొరకకుండా నేరుగా కోర్టును ఆశ్రయించి కోర్టులో సరెండర్ అవుతారు. ఇంకా మూడవది, ఎక్కడ లొంగిపోవాలి. ఎఫ్ఐఆర్ నమోదు పోలీస్ స్టేషన్ ఏ కోర్టు పరిధిలోకి వస్తుందో ఆ సంబంధిత కోర్టులో మాత్రమే లొంగిపోవాలి. ఇక నాలుగవది, కోర్టులో సరెండర్ అయిన తర్వాత ఏమవుతుంది. కోర్టులో సరెండర్ అయిన నిందితుని తరఫున న్యాయవాది బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తారు. కోర్టు పరిస్థితులను బట్టి సదరు నిందితునికి బెయిల్ మంజూరు చేయడం కానీ లేదా రిమాండ్ చేయడం కానీ జరుగుతుంది. మిగతా విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మీ చల్లా శివకృష్ణ అడ్వకేట్.